కొన్ని రహస్యాలు వేల సంవత్సరాలు గడిచినా మాయమవ్వవు. ఎందుకంటే వాటికి సమాధానం దొరకదు. మరికొన్ని సమాధానం దొరికాయి అనుకున్న ప్రతిసారి ఇంకో పెద్ద ప్రశ్న తీసుకొస్తాయి. భారతదేశం మరియు శ్రీలంక మధ్య సముద్రంలో ఉన్న రామసేతు అలాంటి రహస్యాల్లో ఒకటి. తరతరాలుగా ఒక కథ చెప్తున్నారు. ఇక్కడ ఒకప్పుడు సముద్రంపై వంతెన నిర్మించబడింది అని, ఆ వంతెనకు సంబంధించిన రాళ్ళు ఎప్పటికీ తేలుతున్నాయి అని. కానీ అది నిజమేనా? ఆ రాళ్ళు నిజంగానే తేలుతున్నాయా? అది నిజమే అయితే మరి శాస్త్రవేత్తలు అసలు ఏం కనుగొన్నారు? ఈరోజు కథలు ఊహలు కాదు, ఇప్పటి వరకు తెలిసిన నిజాలను చూసి రామసేతు రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ జాగ్రత్త, ఎందుకంటే ఈ కథల్లో తేలే రాళ్ళ కంటే పెద్ద రహస్యాలు దాగున్నాయి. భారతదేశం దక్షిణ చివరిలో ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంక వైపు చూస్తే సముద్రం మధ్యలో ఒక విచిత్రమైన దారి కనిపిస్తుంది. ఇసుక దెబ్బలు, రాతి భాగాలు, పడవపు నిర్మాణాలు ఇలా వరుసగా కనిపించే ఈ భాగం మన రామసేతు అని పిలుస్తాం. వేల సంవత్సరాలుగా ఈ ప్రదేశం గురించి ప్రజలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. పాత కథల్లో ఉంది, పురాణాల్లో ఉంది, స్థానిక జ్ఞాపకాల్లో కూడా ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నిర్మాణం నిజంగానే ఉంది. అది కేవలం కథ కాదు, అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఒక ప్రశ్న మొదలవుతుంది: ఇది నిజంగా ఎలా ఏర్పడింది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం ముందుగా రామాయణంలోకి వెళ్ళాలి. రామాయణం ప్రకారం సీతను తిరిగి తీసుకురావడానికి శ్రీరాముడు లంకకు చేరుకోవాలి. కానీ మధ్యలో సముద్రం ఉంది. అప్పుడు వానరసేన సముద్రంపై ఒక వంతెన నిర్మించిందని కథ చెప్తుంది. ఆ వంతెన ద్వారానే సేన లంకకు చేరుకుందని చెబుతారు. లక్షలాది మంది భక్తులు ఈ రోజే కనిపించే రామసేతు అదే వంతెన నమ్ముతారు. అయితే కథ ఒకటి, శాస్త్రీయ ఆధారాలు మరొకటి. ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది. రామసేతు గురించి మాట్లాడుతున్నప్పుడు మొదట అందరికి గుర్తొచ్చేది తేలే రాళ్లే. ఎన్నో చోట్ల నీటిలో తేలుతున్న రాళ్లను చూపిస్తారు. వాటిని చూసిన చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు: రాళ్లు ఎలా తేలుతుంది అని. సాధారణంగా రాయి నీటిలో పడితే మునిగిపోతుంది, కానీ కొన్ని రాళ్లు మాత్రం తేలుతాయి. ఇది నిజం. దీనికి శాస్త్రీయ వివరణ కూడా ఉంది. కొన్ని రకాల రాళ్లలో వేలాది చిన్న గాలి ఖాళీలు ఉంటాయి. అందువల్ల అవి పూర్తిగా మునిగిపోవు, నీటి మీద తేలగలవు. అంటే తేలే రాళ్ళు అసాధ్యం కాదు. కానీ ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది: ఈ రాళ్ళు నిజంగా రామసేతుకు చెందినవేనా? ఇదే అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో తేలే రాళ్ళు రామసేతు నుంచి వచ్చాయని నిర్ధారించడానికి ఆధారాలు లేవు. అంటే రాళ్లు తేరడం నిజం కావచ్చు, కానీ అవి రామసేతుకు చెందినవని చెప్పడానికి సరిపడే ఆధారాలు లేవు. మరి ఇప్పుడు మన దృష్టి మళ్లీ వంతెనపై పడుతుంది. కాలక్రమంలో అంతరిక్షం నుంచి తీసిన చిత్రాలు ప్రపంచ దృష్టిని రామసేతుపై తీసుకొచ్చాయి. సముద్రం మధ్యలో ఉన్న ఆ పొడవపు వరుసను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇది మనుషులు నిర్మించిందేనా అని ప్రశ్నించారు. కానీ శాస్త్రవేత్తలు మరింత జాగ్రత్తగా పరిశీలించారు. వారి పరిశీలనలో ఇది ఇసుక, పగడాలు, సున్నపు రాతి భాగాలు మరియు సముద్రం తీసుకొచ్చిన పదార్థాలతో ఏర్పడిన ప్రాంతంలా కనిపించింది. సముద్రాలలో నీటి ప్రవాహాలు మరియు వేల సంవత్సరాలుగా మార్పులు ఇలాంటి నిర్మాణాన్ని సృష్టించగలవని వారు చెబుతున్నారు. అయితే దీనితో రహస్యం పూర్తిగా ముగియలేదు. ఎందుకంటే మరో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఈ రోజు సముద్రం ఉన్న చోట వేల సంవత్సరాల క్రితం పరిస్థితి వేరేలా ఉండి ఉండొచ్చు. ఆ కాలంలో సముద్ర మట్టం తక్కువగా ఉండేదని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంటే ఈ రోజు నీటిలో మునిగిపోయిన కొన్ని ప్రాంతాలు ఒకప్పుడు భూమిగా ఉండి ఉండొచ్చు. ఒకసారి ఊహించండి, ఈ రోజు సముద్రం ఉన్న చోట ఒకప్పుడు మనుషులు నడిచే మార్గాలు ఉండి ఉంటే అప్పుడు తరతరాలుగా వచ్చిన కథలు ఏదైనా నిజమైన జ్ఞాపకాలని మోస్తున్నాయా? ఈ ప్రశ్న ఇప్పటికీ పూర్తిగా సమాధానం పొందలేదు. ఇప్పుడు అందరూ తెలుసుకోవాలనుకునే ప్రశ్న: రామసేతు మనుషులు నిర్మించిందా? ఇప్పటి వరకు జరిగిన అనేక పరిశోధనల్లో శాస్త్రవేత్తలు సముద్ర అడుగున ఉన్న భాగాలు పరిశీలించారు, మట్టి నమూనాలను పరిశీలించారు, వివిధ పరీక్షలు చేశారు. కానీ ఇప్పటి వరకు పెద్ద స్థాయిలో మనుషులు నిర్మించినట్టు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. అంటే శాస్త్రం ప్రస్తుతం దీన్ని సహజ నిర్మాణంగా చూస్తుంది. అయితే ఇది ఎలా ఏర్పడిందో ప్రతి వివరము ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అందుకే ఈ ప్రదేశం ఇప్పటికీ పరిశోధనకు అంశంగానే ఉంది. ఇక్కడే రామసేతు అసలైన రహస్యం దాగి ఉంది. ఎందుకంటే ఇక్కడ మూడు విషయాలు కలుస్తాయి: పురాణం, చరిత్ర మరియు ప్రకృతి. వంతెన నిజంగా ఉంది, కథ కూడా ఉంది, తేలే రాళ్ళు కూడా ఉన్నాయి. కానీ ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం ఇంకా స్పష్టంగా తెలియదు. అదే ఈ రహస్యాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. బహుశా భవిష్యత్తులో కొత్త ఆధారాలు బయటపడవచ్చు, కొత్త పరిశోధనలు జరగవచ్చు, లేదా ఈ రహస్యం ఎప్పటికీ పూర్తిగా పరిష్కారం కాకపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం: రామసేతు కేవలం సముద్రంలో ఉన్న ఇసుక దెబ్బ వరుస కాదు. వేల సంవత్సరాలుగా మనుషుల ఊహలను, నమ్మకాలను మరియు ప్రశ్నలను కలిపి ఉంచిన ఒక అద్భుతమైన రహస్యం. అయితే మీకేమనిపిస్తుంది? రామసేతు కేవలం ప్రకృతి సృష్టించిన అద్భుతమా, పురాతన కాలపు నిజమైన జ్ఞానమా, లేక ఇప్పటికీ మనకు పూర్తిగా అర్థం కాని మరేదైనా? మీ అభిప్రాయంని తప్పక కామెంట్ తెలిచేయండి. ఇలాంటి మిస్టరీస్ మరిన్ని కావాలి అంటే అభి మ్యూజిక్ 143